హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు సూజీ రవ్వతో, అదేనండి బొంబాయి రవ్వతో గీ ఉప్మా చేస్తున్నా. ఉప్మానే కదా అని అనుకోకండి, తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది. నేను చేసి ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి. గీ ఉప్మా ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయి పెట్టి 1 కప్పు సూజీ రవ్వ వేసి, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు వేసి మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ అయినాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసి కొంచెం ఫ్రై చేసి సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ గీ ఉప్మాలో ఉల్లిపాయలు వేయకూడదు. పోపు దినుసులు ఫ్రై అయినాక 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇలా ఉప్మాలో పాలు వేయడం వల్ల ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. మనం వేసిన పాలు మరిగేటప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న రవ్వను కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలపాలి. మరిగే వాటర్లో సాల్ట్ వేసుకుంటే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉప్మా కొంచెం దగ్గరగా అయినాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆఖరిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గీ ఉప్మా రెడీ. ఈ ఉప్మాలో నిమ్మకాయ పచ్చడి, కొంచెం షుగర్ వేసి కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన ఈ పద్ధతిలో ఉప్మా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.